నా ఈ పునర్జన్మ ఇంట్రడక్టరీ పార్ట్ 2లో 1కు సంబంధించిన కొంత కర్మ గురించి చర్చ చేస్తూ ప్రకృతి యొక్క ప్రతిస్పందన లేదా మన చర్యలకు ప్రకృతి చేసే ప్రతిచర్యలే కర్మ. అదే ఇందాక చెప్పాం. యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వలెంట్ అపోజిట్ రియాక్షన్. అంటే నిన్నటి కృత్యమే రేపటి మన విధి. అందువల్ల కర్మలు జాగరూకత వహించి ఆచితూచి చేయాలి. ప్రకృతి అంటే సర్వశక్తులతో కూడి ఉన్న పరిసరాలే ఈ యొక్క ప్రపంచం ఆదాన ప్రదానములకు నిలయము అని చెప్పాడు అరనాథ్. చర్యలు 4 విధాలు ఉంటాయి: భౌతిక, మానసిక, ఉద్వేగపూరిత మరియు ధార్మిక. ప్రతి చర్య అంటే ఏమిటి? మీకు వ్యతిరేకమైన చర్య అని. అంటే ప్రతిస్పందన అనేది మీకు లబ్ధి కూర్చే చర్య. మీరు ఒక మంచి ఆలోచన చేశారు. అయ్యో వాడికి బట్టలు లేవే, వాడు ఎట్లా అయిపోయినాడే, వాడికి దానం చేస్తే బాగుంది అనుకున్నారు. ఈ లోపల ఆ యొక్క వేరే వ్యక్తి దానం చేయాలనుకున్నటువంటి వ్యక్తిలో ఆ యొక్క ఆలోచన చేరి అతనికి సహాయం చేస్తే మీకు కూడా ఫలితం వస్తుంది. అలాగే చెడు కూడా అంతే. అందువల్ల స్పందన అంటే స్ఫూర్తి కలుగుద్ది అన్నమాట. కాబట్టి చక్కటి ఆలోచన చేయాలి. అందుకని ఉదాహరణకు మీరు ఒక నేరం చేస్తే దాని లోపలే మీకు శిక్ష కూడా ఇమిడి ఉంటుంది. అందుకే బ్యాడ్ థాట్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ బ్యాడ్ డీడ్స్ అంటాడు. చెడు శిక్ష ఉందని చెప్పాడు. అలాగే దయగల చర్య మీకు సంతోషం తీసుకువస్తుంది. అలా అయితే మనం మంచి చేసినా మనకి మనుషులు చెడే చేస్తారు అంటారు. ఎందుకు మరి అంటే ఇది ఒక క్లిష్టమైన వివరణే. అయితే మన చర్యలలో మనం ముఖ్యంగా గమనించవలసింది మన ఆ పనిని ఎలా చేసామనేది కాదు, ఆ పని చేసేటప్పుడు మన ఉద్దేశం ఏమిటి అన్నది మాత్రమే మూలం. మంచిగా కనబడటం మాత్రం మంచితనం కాదు అని చెప్పి చెడ్డగా కనబడటం అనేది అంతరంగంలోకి మాల్యానికి రుజువు కాదు. కాబట్టి మనం మూలం ఏమిటి అని గమనిస్తూ చేయాలి. పునర్జన్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకోవాలంటే ముందుగా మనం మానవ నిర్మాణాన్ని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఉదాహరణకు మీకు శరీరం ఉంది, మీరు దానిని పనిచేస్తున్నారు. నేను నా శరీరంతో ఈ పని చెయ్యి, ఈ విధంగా చెయ్యి, ఇలా కనిపించు, ఆ విధంగా చెయ్యి, ఇది చేయకపోతే అది చెయ్యి అని చెప్తే దాని అర్థం నేను నా శరీరాన్ని ఉపయోగిస్తున్నాను అని. నేను శరీరాన్ని ఉపయోగిస్తున్నాను కనుక నేను శరీరం అంటే నేను కాదు. గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరం కలిగి ఉండటం లక్ష్యం ఏమిటి? భౌతిక తలం మీద మీ విధులు బాధ్యతలు నిర్వర్తించడం, భౌతిక ప్రపంచంతో మీకు సంబంధం ఏర్పరచడం శరీరం కలిగి ఉండటం ఒక లక్ష్యం. శరీరం ఆరోగ్యంగా, ఆనందంగా, శక్తివంతంగా ఉండాలి అంటే స్వాధీన మనసుడై ఉండాలి. నువ్వు నడపాలి. మీరు శరీరాన్ని దురుపయోగం చేస్తే అంటే మీరు నడపబడుతున్నారని అర్థం. ఇది అసూయ, కోపం, తాపంతో అది మీకు సమస్య సృష్టిస్తుంది. మొట్టమొదటిగా చేయవలసింది మీ శరీరాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, చక్కని ఆలోచనతో చురుకుగా ఉంచాలి. దానివలన మీకు శరీర లక్ష్యం నెరవేర్చడానికి ఇవ్వబడిందో అది నెరవేరుతుంది. ఇది సామాన్య సంగతవే. దానిని మనం మర్చిపోయి శరీరాన్ని మనం అదుపు చేయనిస్తున్నాం అంటే నడపబడుతున్నాం. అసూయలతో, కోపతాపాలతో, ఈర్ష్యలతో శరీరం మిమ్మల్ని అదుపు చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కోల్పోతారు. మీ శరీరాన్ని అదుపు చేసినట్లయితే మిమ్మల్ని మీరు కనుక్కుంటారు. అంటే మీరు ఉనికిలో ఉంటారు అని అర్థం. ఒక్కోసారి మన ఉద్వేగాలు మనల్ని వాడుకుంటాయి. అవి మనల్ని వాడుకున్నప్పుడు మన శరీరాలకు అధిపతులుగా కానీ స్వతంత్ర సాధులుగా నిజంగా ఉండలేము. ఎలా ఉంటామండి? మీరు ఎప్పుడూ ఈ శరీరాన్ని సొంతం చేసుకొని శరీర లక్ష్యాల కోసం ఉపయోగించేది ఎట్లా అని ఆలోచిస్తుంటారు. మీరు మీ భౌతిక శరీరాన్ని సరిగ్గా ఉపయోగించడం మొదలు పెడితే అతి త్వరలోనే మీ భౌతిక శరీరం మీరు కాదని తెలుసుకుంటారు. చాలామంది దీని గురించి ఆలోచిస్తారు, దాని గురించే మాట్లాడతారు, కానీ దాని గురించి మాత్రం వారికి తెలియదు. వాళ్ళు ఒక్కోసారి నడిచి ఎలా చెప్తారు, నా శరీరం నడుస్తుంది, నేను దానిని నడవాలనుకుంటున్నాను, నా శరీరాన్ని ఆగాలనుకుంటున్నాను, నేను నా శరీరాన్ని పడుకొని నిద్రించాలనుకున్నాను. సరే, మీరు ఈ చిన్న అభ్యాసం చేయడం ఆరంభిస్తే మీకు మీ శరీరం మధ్య కొంత బంధం ఉందని, శరీరం నెమ్మదిగా శరీరంగా మారుతుందని, శరీరం అధిపతిగా కాదని గ్రహిస్తారు. మీరు నిజంగా దీన్ని అభివృద్ధి చేసుకుంటే మీరు శరీరం స్వతంత్రాన్ని పొందుతారు. శరీర ఆధిపత్య సాధన అంటే ఐఎమ్ నాట్ బాడీ అని ఎట్లా అంటే, ఇప్పుడు మీ శరీరం ఒక సీసా సారాయి తాగాలని కోరుకుంది అనుకోండి. ఇప్పుడు మీ శరీరానికి ఆత్మీకున్న బంధాన్ని సృష్టించి, శరీరమా
నీకు ఇప్పుడు అది కావాలి, కానీ నేను ఆ పని చేయడం పోలేదు, ఒప్పుకోను అనండి. మీరు అలా కొనసాగిస్తే మీకు మీ శరీరానికి మధ్య బంధాన్ని చూసి మీరు శరీరంగా గుర్తుంచుకోకుండా శరీరపు అధిపతిగా గుర్తుంచుకుంటారు. హ్యావ్ టు కమాండ్స్ అన్కాన్షియస్ నుంచి లోపల దాని నుంచి మార్చి మనం సజెషన్స్ ఇవ్వాలి. మీరు దేనికైనా ఎక్కుతున్నప్పుడు మీ శరీరం నాకు ఎక్కడం ఇష్టం లేదు అంటే చూడండి, నేను ఎక్కాలనుకున్నానని చెప్పండి. మీరు ఆ శరీరాన్ని పైకి ఎక్కేటట్టు చేయగలిగితే ఓహో మీకు మీ శరీరంపై ఆధిపత్యం ఉందని మీరు ఇవి చాలా సామాన్యమైన అభ్యాసాలండి. కాబట్టి ఇవి మీరు చేస్తే మీకు మీ శరీరం మధ్య విభజన సృష్టించి ఒక ఆరోగ్యమైన విభజన ఏర్పడుతుంది. మన శరీరం ఎలా అదుపు చేయాలనేది మనం ఆలోచించాలి. మీరు కానీ మీలోని వ్యవస్థకు లోబడితే అంటే అంతరంగంలో ఒక వీక్నెస్ అని అది మిమ్మల్ని నియంత్రిస్తుంది. కానీ దానిని మీరు సొంతం చేసుకుంటే, క్రమశిక్షణలో ఉంచితే, నీ ఆలోచనకు నువ్వు అధిపతి అయితే అంటే ప్రత్యాహార ధారణ, నామ సాధన ఇవన్నీ చేస్తే నిజంగా దానిని ఉన్నతంగా వికసింపచేసి అప్పుడు మీ చేతుల్లో ఈ భౌతిక తలం మీద ఉపయోగించుకుంటే కాక ఉద్వేగ తలంలో కూడా అంటే పైలోకాల్లో కూడా ఉపయోగించే వీలున్న అద్భుతమైన వ్యవస్థగా తయారవుతారు మీరు. ఇంతవరకు మీకు ఒక అతి చిన్న భాగమైన భౌతిక వ్యవస్థ గురించి మీరు నెమ్మదిగా గుర్తిస్తారు అని చెప్తున్నాడు. మనం ఏదో అగాధ జలలో పడిపోయాము ప్రభు అని ఆయన సీతారామయ్య గారు పాడారు. అంటే మన శరీరంగా మారిపోయాం. ఇప్పుడు మళ్ళా దానిని తలకిందులు వేసి నెమ్మదిగా మనం మన గుర్తింపుగా మార్చుకున్న శరీరాల నుంచి విడివడబోతున్నాం. కాబట్టి మనం నెమ్మదిగా శరీర ధ్యాసను తగ్గిస్తూ శరీరపు యజమానులుగా మారాలి. అది ఇప్పుడు యాక్చువల్గా మనం మనోమయ శరీరం వద్ద అంటే సటిల్ బాడీ అంటే అంతరంగంలో ఉండేటువంటి వాటి దగ్గరికి పోతాం. మానసిక వ్యవస్థ కూడా ఒక శరీరంగా ఉంటుంది. దాని వ్యవస్థ ఎలాంటిదంటే ఈ సూచనలు పాటించినట్లయితే దాని అనుభవాలు పొందుతారు అంటారు. ఇప్పుడు మనోశరీరం మనకి ఆదర్శాలు, ఆవిష్కరణలు, నూతన విషయాలు, భావరూపాలు, ఉన్నత ఉత్తేజాలు, ఉన్నత జ్ఞానంతో కూడిన మానసిక తలంతో మనం కలుపుతుంది. ఎప్పుడు కూడా మనల్ని ఉన్నతలాలు అనుసంధించేది మన మనోశరీరం. మనస్సు జాగ్రత్తగా ఉండాలా, మనం చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలా, మనం కమెంట్స్ ఇవ్వాలి, మన శరీరంతో మనం మాట్లాడాలి. లేకపోతే అది ఒక చెడిపోతుంది, మనం మంచి మంచిని కోల్పోతాం. మనల్ని నడిపే ఈ యొక్క ఊహలు, చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా బయటికి రావాలండి. శరీర ఆధిపత్యం నుంచి బయటికి రావాలి. మన ఏదో నడిపిస్తూ ఉంది. కాబట్టి మనం శరీరంలాగా ఉండకూడదు, అనుభూతులా ఉండకూడదు, మనసులా ఉండటం నా లక్ష్యం కాదు. అవి నేను ఉపయోగించుకునే వ్యవస్థ వాహికలు అనుకోవాలి. మనసు ఒక వాహిక, బుద్ధి ఒక వాహిక, చిత్తం ఒక వాహిక. అవి ప్రసార మాధ్యమాలు. వాటిని ఉపయోగించుకొని ఆత్మదృష్టిని ప్రవేశపెట్టాలి వాటిలో. అసలు ఎట్లా దానికి ప్రశ్న నేర్పాలి. మనం ఇక్కడ ఉండటం నిజ లక్ష్యం ఏమిటి అని అడగాలి. మనం పరిపూర్ణంగా మారడమే మన లక్ష్యం అనే భావన మా అంతరం నుంచి మీరు భావించడం హఠాత్తుగా గుర్తిస్తారు. ఎప్పుడు ఆ ప్రభు యొక్క వాక్య ధారణ మనలో ఉంటే పరిపూర్ణలుగా ఉండండి. ఎందుకంటే గోలోకంలో మీ తండ్రి పరిపూర్ణుడు కనుక. లేకుండా ఇప్పుడు మనకే ఉన్నాయి 90 సంవత్సరాలు, ఏం లాభం? మనం సంకుచిత మనస్తత్వం అంటే క్యాబేజీలాగా ముడుచుకొని ఉన్నాం. పరిపూర్ణత ఉండటం లేదు. ఇంకా మనం జనాన్ని ద్వేషిస్తూనే ఉన్నాం. నాకు అది కావాలి ఇది కావాలి అనుకుంటూ ఇప్పటికీ మానసిక రుగ్మత ఉద్వేగ సమస్యలతో ఉన్నాం. ప్రతిచర్య తప్పదు. అప్పుడేం చేస్తాం? మరణించడం. జీవితంలో నేనేది సాధించలేకపోయానని అనుకుంటాం. మళ్ళా రావడం, మళ్ళీ పరిపూర్ణ సాధించడం, ఇంకో జన్మ ఇవ్వడం. ఇదే సంసార భవరోగం. ఇది ఎప్పుడు మారాలి? అనేక జన్మలు ఉండి ఒక్కొక్క జన్మ కొన్ని విషయాలు నేర్చుకుంటూ పట్టా పుచ్చుకోవాలి. అదే మరణించిన వాళ్ళు కాదు అంటాడు ఆయన అరనాథ్. ఒక్కసారి పట్టా పుచ్చుకున్న తర్వాత ఈ గీతలతో చేరిన అవసరం కిందకి రానక్కర్లేదు. ఎదగాలి. ఎదుగుతున్న ఆత్మ అది కావాలి. నమే భక్త ప్రవిశ్యతి అని చెప్పి ప్రభు గీతలో విషయాన్ని కోట్ చేశారు మనకి. సృష్టి మొత్తం చిన్న గొప్ప జీవులను అన్నీ కూడా పరిపూర్ణత కోసం పాఠశాలకు విశ్వవిద్యాలయానికి వెళుతున్నాయని మహర్షి చెప్పారు. నిజాన్ని సృష్టి అంతా మనం నేర్చుకోవడానికి పాఠాలు నేర్చుకుని ఒక పాఠశాల నుంచి ఇంకొక పాఠశాలకు హఠాత్తుగా కాకుండా క్రమంగా మార్పు ఎదుగుతూ జీవిత లక్ష్యాన్ని చేరడానికి నిర్మించబడినటువంటి పాఠశాల. కాబట్టి హరనాథ్ చెప్పారు 3లో 1లో లెటర్ 5లో క్లియర్గా వర్ణించారు ఆయన. సకల జీవులు పరమ పవిత్రులై
తమ ఆటగాండ్ర జట్లో చేరిపోవాలనేదే ఆయన అభిలాషట. హర్నాథ్ చెప్పారు. 3లో 1 లెటర్ 5 పేజీ 16. ప్రతి ఒక్కరూ తమ తమ విద్యుక్త ధర్మాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభు అందరినీ ఈ విశ్వవిద్యాలయాన్ని పంపిస్తున్నారు. ఈ విద్యాలయంలో వారు కృతార్థులైతే అంటే నామం చేసి చిత్తశుద్ధి చేసుకొని ఆయన ప్రకారం నడిస్తే అంటే వారికి తగిన పనులు ఏర్పాటు చేసి తన పారిశుద్ధుల్లో చేర్చుకొని ఆశిస్తున్నాడు. పరీక్షలో పదే తప్పుతున్న వారిని గురించి ఆయన దుఃఖపడుతుంటాడట. ఆయన దుఃఖపెట్టడం ఎందుకు? మన ఆయన ఆనందం కదా. మరి వారిని సన్నిహిత సంసార వర్గంలో చేర్చుకోడు. అయితే వారి నుంచి మాత్రం దయాదాక్షిణభరితమైన దృష్టిని తీసివేయుడు. అప్పుడేం చేస్తాడు? మరలా ఒక విద్యాలయం నుండి మరొక విద్యాలయంలోకి పంపిస్తూ ఉంటాడు. దీని పేరు యోని భ్రమణము, ఎవల్యూషన్ థియరీ అంటారు, జీవ పరిణామ సిద్ధాంతం అట అని ఉన్నదేమో అనిపిస్తుందని మెల్లగా తప్పుకుంటాడు ఆయన. ఈ దృక్పథంతోనే జీవికి బహుజన్మలు సంభవిస్తున్నాయి. ఆయన దైవ విషయంలో అన్నాడు అవిశ్వాసం ఉండకూడదు, అది మాత్రం వాస్తవం. మానవ జన్మ ప్రవేశ పరీక్షత అంటే ఎంట్రన్స్ అయితే మిగిలిన తక్కువ స్థాయి జన్మలు ప్రారంభ విద్యా తరగతులు అవుతాయి. స్వర్గ జీవితం కళాస్థాయి విద్యను గ్రహించవచ్చు. అయితే పై 3 స్థితుల్లో ఏ ఒక్కటి ప్రభువుని చేరులోనిది కానీ సమక్షంలోనిది మాత్రం కాదు. సో విద్యార్థులు ప్రవేశ పరీక్షలో కృతార్థులైతే తమ శక్తి అభిరుచులను అనుసరించి భవిష్యత్ జీవితాన్ని ఎంచుకుంటారు. అందువల్ల హ్యూమన్ దుర్లభం మానవ జీవమ, ఇది ఎంట్రన్స్, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు ప్రభువు. అదేవిధంగా జీవి యొక్క ఊర్ధ మార్గం కానీ లేక అధో మార్గం కానీ నిర్ణయింపబడడానికి తగిన సమయం ఇదే, మానవ జన్మలోనున్న కాలమే. అందుకే మానవ జన్మ ఉన్నప్పుడే సావధాన చిత్తం, అటెన్షన్ దృష్టి కలిగి ఉండాలా. ఎందుకు సాధన చేస్తున్నాం, మన లక్ష్యం ఏమిటి? లక్ష్య భ్రష్టులు కాకూడదు. లక్ష్య భ్రష్టులతో ఆయన ఇబ్బందులు పడతాడని మొత్తుకున్నాడు ఆయన. కాకపోతే ఈ మానవ జన్మ ఉన్నప్పుడే జీవులు తమ మార్గంలో నిర్ణయించుకోవాలా. భగవంతుడు ఏమీ చేయడు, మనమే చేసుకోవాలా. వీఆర్ ది క్రియేటర్ ఆఫ్ అవర్ డెస్టినీ. అంటే భగవంతుడు చేతగానేవాడు కాదు. భగవంతుడు ఒక్కటిస్తాడు, జన్మ ఇస్తాడు, కన్నులు ఇస్తాడు, భక్తులను ఇచ్చాడు, అవతారాలు ఎత్తాడు, మన కోసం ఎంతో చేశాడు. కాబట్టి మానవ జన్మ దుర్లభమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఒక్క మానవ జీవికి తప్ప మరే జీవికి తన మార్గాన్ని ఎంచుకునే శక్తి స్వేచ్ఛ లేదు. దేవతలకు లేదంటున్నాడు, నరకవాసం అస్సలు లేదంటున్నాడు. సో ఇరు వర్గాల వారికి లేరు. అంటే ఒకరు నౌకర్లు, రెండోవారు ఖైదీలు అంటున్నాడు. అంటే ఏమిటి? దేవతలు నౌకర్లు, ఖైదీలు అంటే నరకవాసం, వాళ్ళకి స్వతంత్రం లేదు. సో మానవ జీవితమే పాఠశాల జీవితమని, అదే నిజమైన స్వేచ్ఛమయ జీవితమని, స్కూల్ ఆఫ్ లైఫ్ ఈజ్ రియల్లీ ఫ్రీ లైఫ్ అంటున్నాను అని అన్నాడు హర్నాథ్.